రష్యా ఎలాంటి సీక్రెట్ వెపన్ తయారు చేసింది? రష్యా వెపన్ తో అమెరికాకు ఎందుకు కలవరం? ఇక అంతరిక్ష యుద్ధం మొదలు కానుందా? ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు 2 యుద్ధాలు జరుగుతున్నాయి. 2 ఏళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నేరుగా పాల్గొంటోంది. అమెరికా పరోక్షంగా పోరాడుతోంది. ఇక ఇజ్రాయెల్ యుద్ధంలోనూ అమెరికా పరోక్షంగా పాల్గొంటోంది. ఈ యుద్ధాలతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. యుద్ధాల నేపథ్యంలో కొత్త ఆయుధాలు తెరపైకి వస్తున్నాయి. అయితే తాజాగా అమెరికాకు కలవరం కలిగించే విషయం ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిసింది. ప్రస్తుతం యుద్ధం నింగి, నేల, భూమిపై జరుగుతోంది. కానీ ఈ యుద్ధం అంతరిక్షానికి చేరుతున్నట్టు అమెరికాకు తెలిసి తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఇప్పటికే అంతరిక్షం భారీ సంఖ్యలో ఉపగ్రహాలతో నిండిపోయింది. అయితే అంతరిక్షంపై మరింత పట్టు కోసం రష్యా ప్రయత్నిస్తున్నట్టు అమెరికాకు సమాచారం అందింది. ఎలాంటి పట్టు అంటే, తాజా నివేదికల ప్రకారం రహస్య అంతరిక్ష ఆయుధాన్ని మాస్కో అభివృద్ధి చేస్తోంది. అదే అమెరికా నిఘా సమాచారమే నిజమైతే మాత్రం ప్రపంచానికి ముప్పు పొంచి ఉన్నట్టే. అయితే ఎలాంటి ఆయుధాన్ని రష్యా తయారు చేస్తోందంటే అణ్వాయుధంగా అమెరికా భావిస్తోంది. నిజంగానే రష్యా అంతరిక్ష అణుబాంబును తయారు చేసిందా అంటే తెలీదు. కానీ ఈ విషయాన్ని అమెరికా జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పకూడదనుకుంటూనే చెప్పేశారు. రష్యా తయారు చేసింది అంతరిక్ష ఆధారిత ఆయుధమనే చెప్పాడు. అయితే 1967 నాటికి బాహ్య అంతరిక్ష ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘిస్తోందంటూ కిర్బీ ఆరోపించారు. రష్యా తయారు చేసింది అంతరిక్ష ఆధారిత ఆయుధమని వెల్లడించారు. రష్యాతో సహా 130 దేశాలకు పైగా సంతకం చేసిన బాహ్య అంతరిక్ష ఒప్పందాన్ని మాస్కో గాలికి వదిలేసిందని మండిపడ్డారు. 1967 బాహ్య అంతరిక్ష ఒప్పందం ప్రకారం అంతరిక్షంలో అణ్వాయుధాలు లేదంటే ఇతర సామూహిక విధ్వంసక ఆయుధాలను మోహరించడాన్ని నిషేధిస్తోంది. ఒకవేళ రహస్య ఆయుధంతో రష్యా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పరిస్థితి ఏంటి? అంటే రష్యా వద్ద ఉన్నది స్పేస్ న్యూక్లియర్ బాంబ్ కాదని చెప్పేందుకు అమెరికా యత్నించింది. కొత్త వెపన్కి సంబంధించిన నిర్దిష్టమైన స్వభావాన్ని తాను వివరించలేనని జాన్ కిర్బీ చెప్పారు. నిజానికి ఈ సమాచారాన్ని బహిరంగపరచాలని అమెరికా అనుకోలేదు. కానీ రిపబ్లికన్ చట్టసభ్యుడు రష్యా ఆయుధంపై వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరు మైక్ టర్నర్. కాంగ్రెస్ హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీకి ఆయన చైర్మన్. తాజాగా ఈ విషయానికి క్యాపిటల్ హిల్స్ పొగబెట్టాడు. అమెరికా జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతోందంటూ కమిటీ ప్యానెల్కి సమాచారం అందినట్టు మైక్ టర్నర్ వెల్లడించారు. అంతేకాదు బైడెన్ ప్రభుత్వం కూడా ఈ సమాచారాన్ని బహిరంగపరచాలంటూ డిమాండ్ చేశాడు. టర్నర్ వ్యాఖ్యలు ఇప్పుడు నిప్పును రాజేశాయి. అయితే బైడెన్ ప్రభుత్వం మాత్రం సీక్రెట్ ఆయుధం గురించి ఊపందించిన రష్యాలోని గూఢచార వనరులను రక్షించుకోవటానికి యత్నించింది. ఏదేమైనప్పటికీ సున్నితమైన సమాచారం ఇప్పుడు బయటకొచ్చింది. రష్యా సీక్రెట్ వెపన్పై నిపుణులేమంటున్నారు అంటే, రష్యా కొత్త ఆయుధం అణుశక్తి పరికరం అయ్యుండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఆ ఆయుధంతో రష్యా దాడి చేస్తే సామూహిక విధ్వంసం జరగొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ విధ్వంసం అంతరిక్షంలో జరగనుంది. రష్యా సీక్రెట్ వెపన్తో అంతరిక్షంలో దాడి చేస్తే ఉపగ్రహాల్లోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ధ్వంసమవుతాయి. లేదంటే ఉపగ్రహాలను జామ్ చేయొచ్చు. అదే జరిగితే అన్ని రకాల ఉపగ్రహాలకు ప్రమాదం తప్పదన్నమాట. ఉపగ్రహాలు ధ్వంసమైతే మాత్రం కమ్యూనికేషన్కి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. నిఘా, ఇంటెలిజెన్స్, సైనిక కమాండ్ కంట్రోల్ వ్యవస్థలన్నీ పనిచేయకుండా పోతాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థలు పూర్తిగా ఆగిపోతాయన్నమాట. అయితే అంతరిక్షంలో రష్యా ఆయుధాన్ని మోహరిస్తే అమెరికా ఎలా ఎదుర్కొనబోతోంది అంటే, యునైటెడ్ స్టేట్స్కి ఇది భారీ సవాల్ అనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పటికిప్పుడు దాన్ని అడ్డుకోవడానికి వాషింగ్టన్ వద్ద ఎలాంటి పరిష్కారం లేదు. సింపుల్గా చెప్పాలంటే రష్యాను ఎదుర్కొనే సామర్థ్యం అమెరికాకు లేదన్నమాట. రష్యా దాడి చేస్తే తమ ఉపగ్రహాలను ఎలా కాపాడుకోవాలో అమెరికాకు తెలియటం లేదు. ప్రపంచాన్ని అమెరికా శాసించడానికి కారణం ఆ దేశానికి ఉన్న ఉపగ్రహ వ్యవస్థనే. అలాంటిది పనిచేయకపోతే అగ్రదేశంలో అల్లకల్లోలం రేగుతుంది. నిజానికి రష్యాకి కౌంటర్ను అభివృద్ధి చేయటానికి కూడా అమెరికాకు తగినంత సమయం లేదు. అయితే ఈ విషయంలో ఎలాంటి అడుగులు వేస్తుంది అంటే, కొత్త విధానాన్ని పరీక్షించే దశలో వాషింగ్టన్ నిమగ్నమైంది. వాస్తవానికి రష్యా ముప్పు కొత్తది కాదు. శాటిలైట్ విధ్వంసక వ్యవస్థ రష్యా వద్ద ఇప్పటికే ఉంది. అలాంటప్పుడు కొత్త ఆయుధాన్ని రష్యా ఎందుకు తయారు చేసింది అంటే, ప్రస్తుతం యాంటీ శాటిలైట్ వ్యవస్థ కేవలం ఒక ఉపగ్రహాన్ని మాత్రమే ధ్వంసం చేయగలదు. ఇప్పుడు కొత్తగా రూపొందించిన ఆయుధం మాత్రం ఒకేసారి పలు ఉపగ్రహాలను ధ్వంసం చేయగలదని అమెరికా అంచనా వేస్తోంది. గత 50 ఏళ్లుగా రష్యా నుంచి ఇలాంటి భయాలు అమెరికాకు ఉన్నాయి. అందుకే అంతరిక్ష యుద్ధం వస్తే ఎదుర్కొనే దిశగా ప్రణాళికలు అమెరికా వేసుకుంటోంది. అంటే తమ ఉపగ్రహాలను రక్షించుకునే ప్లాన్ అమెరికా వేసింది. నిజానికి వందలాది చిన్న చౌకైన ఉపగ్రహాలను భూమి కక్షీలో ప్రయోగించింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్కి చెందిన స్టార్ లింక్ కమ్యూనికేషన్ వ్యవస్థతో సమానంగా ఉంటాయి. ఒకవేళ శత్రువులు అమెరికాకు చెందిన ఉపగ్రహాలను ధ్వంసం చేయొచ్చు. అలా కొన్ని ఉపగ్రహాలు ధ్వంసమైన వాటి విధులను మిగిలిన ఉపగ్రహాలు పంచుకుంటాయి.
అందుకే తక్కువ ఎత్తులోని కక్షీలో అమెరికా తన ఉపగ్రహాలను ప్రయోగించింది. అయితే టర్నల్ వ్యాఖ్యలు చేయడానికి కొన్ని గంటల ముందే పెంటగాన్ వినూత్న ప్రయోగం ఏంటి? నిజానికి రష్యా స్పేస్ వెపన్ గురించి బయటికి రాకముందే పెంటగాన్ ఓ స్పెషల్ శాటిలైట్ ని ప్రయోగించింది. యాదృచ్ఛికంగానే ఈ ప్రయోగం జరిగింది. అయితే ఈ శాటిలైట్తో పెంటగాన్ క్షిపణుల వ్యవస్థలను ట్రాక్ చేయనుంది. అంతరిక్షంలో తన సైనిక ఉనికి పెంచుకోవటానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొకటి. కానీ రష్యాకు చెందిన రహస్య అంతరిక్ష ఆయుధం అమెరికా క్షిపణి ట్రాకింగ్ వ్యవస్థలతో స్పేస్లో యుద్ధ భయాలను పెంచుతోంది. అమెరికా, రష్యా, చైనా దేశాలు ఇప్పటికే అంతరిక్షంలో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాయి. నిజానికి ప్రతి అగ్రరాజ్యం ఇతర దేశాన్ని తొక్కేందుకు యత్నిస్తోంది. వాషింగ్టన్ అధికారుల ప్రకారం అంతరిక్ష యుద్ధంతో మొదట ఉపగ్రహాలనే లక్ష్యంగా చేసుకునే ముప్పు ఉంది. దీంతో అంతరిక్షంలో కమ్యూనికేషన్స్, జియో లొకేషన్స్, నిఘా వ్యవస్థలు పనిచేయకుండా పోతాయి. ఇదే ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. దశాబ్దాలుగా అంతరిక్షంలోని భూమికి తక్కువ ఎత్తులోని కక్షీయలోని ఉపగ్రహాలను ధ్వంసం చేసేందుకు ఆయుధాలను రష్యా అభివృద్ధి చేస్తోంది. నిజానికి 2021లో కక్షీలో ఉన్న సొంత ఉపగ్రహాల్లో ఒక్కదానిని లక్ష్యంగా చేసుకుని భూమిపై నుంచి క్షిపణితో దాడి చేసి పరీక్షించింది. ఈ పరీక్ష అంతరిక్షంలో ఓ శిథిలాల మేఘాన్ని సృష్టించింది. ఈ శిథిలాలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి, అందులోని సిబ్బందికి ప్రమాదకరమంటూ అప్పట్లో నాసా ఆందోళన వ్యక్తం చేసింది. నిజానికి ఇలాంటి ఆయుధాలతో ఇతర దేశాల ఉపగ్రహాలకు కూడా డేంజరే. అంతరిక్షంలో అణ్వాయుధాలను మోహరించే సామర్థ్యం రష్యాకు పెరిగింది. అయితే రష్యా ఆయుధాలను మోహరిస్తే ఇతర దేశాలు కూడా అదే మార్గంలో పయనించే అవకాశం ఉంది. ఎందుకంటే వారి ఉపగ్రహాలను కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఆయా దేశాలకు కూడా ఉంది. మొత్తంగా రష్యా రహస్య అంతరిక్ష ఆయుధం మాత్రం భయాందోళనలు కలిగిస్తోంది. ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తిగా గందరగోళంలో పడేస్తోంది.